హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్షార్ట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. INSHORT ఇన్షార్ట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ అని వచ్చింది. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో చూపిస్తా. వెయిట్ చేయండి ఒక్క నిమిషం. బ్యాక్కి వెళ్తున్నా, ఇలా వస్తుందన్నమాట. ఈ యాడ్స్ అన్నీ మీరు స్కిప్ చేసేయండి. యాడ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ స్కిప్ చేసేయండి. ఓకేనా? స్కిప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత వీడియోలో వెళ్ళొద్దు. వీడియో ఎడిటింగ్కి వీడియోకి వెళ్ళండి. ఇది మామూలుగా ఫోటోలోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ ఫోటోలోకి వెళ్ళండి. అక్కడ పైన వైట్ బ్లాంక్ ఉంటుంది. ఇది కాదు, ఇది ఫోటో. దీన్ని తీసేయండి. ఫస్ట్లో ఉంది కదా, ఇది చివర క్యాన్వా అని ఉంటుంది చూడండి, చివర దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏది లాంగ్ వీడియోకి అయితే 16:9, అదే షార్ట్ వీడియోకి అయితే 9:6 అనమాట. ఇప్పుడు లాంగ్ వీడియోకి వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ పక్కన ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవటం మన ఇష్టం. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆ రైట్ సైడ్ రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని టిక్ చేయండి. సెలెక్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత పిప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, పిప్. దీంట్లోకి వెళ్ళండి, మన గ్యాలరీలోకి వెళ్ళిపోయిద్ది. మనం ఏదైతే థంబ్నెయిల్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో ముందే తీసి గ్యాలరీలో పెట్టుకోవాలి. అలా వచ్చిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఒక ఎమోజీ ఉంటుంది చూడండి, ఆ ఎమోజీలోకి వెళ్ళండి. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే ఈ రైట్ సైడ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఫోటోనే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేయండి. వెయిట్ చేయండి, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయి మనకి మనం తీసుకున్న ఫోటో వచ్చిందనమాట. మన ఫింగర్స్ తోటే దీన్ని పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవటానికి మనం ఈ ఆప్షన్స్ ఉపయోగించాం. ఫస్ట్ ఫోటో తీసుకున్నాం, మళ్ళీ దాన్ని తీసేసాం. మళ్ళీ ఎమోజీ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి రైట్ సైడ్ మార్క్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం టెస్ట్ రాయటానికి అక్కడ టీ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. టీ ఆప్షన్స్లోకి వెళ్ళగానే మనకి కీబోర్డ్ వచ్చింది అనమాట. కీబోర్డ్లో మనం ఏదైతే టెస్ట్ రాయాలనుకుంటున్నామో అది రాసేయండి. మనకి తెలుగు రావాలనుకోండి, గూగుల్ ఇండికా కీబోర్డ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి యాప్. అప్పుడు మనం ఇంగ్లీష్లో టైప్ చేసిన తెలుగులో వచ్చింది అనమాట. లేదు మనకి ఇంగ్లీష్లోనే కావాలన్నా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ మీద టిక్ చేయగానే తెలుగు, ఇంగ్లీష్ ఏది కావాలనుకుంటే అది వచ్చింది అనమాట. ఇప్పుడు మనం టైప్ చేసిన తర్వాత దానికి మనం కలర్స్ యాడ్ చేసుకోవాలంటే పైన బాల్ గుర్తుంది కదా, ఆ బాల్ గుర్తులోకి వెళ్ళగానే మనకు కలర్స్ ఆప్షన్స్ అన్నీ కింద వస్తాయి అన్నమాట. ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవటమే మనం. కలర్ బాక్స్ కావాలనుకుంటే బాక్స్ కూడా కింద ఉన్నాయి, ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి స్టైల్స్ అన్నమాట. మనం రాసుకున్న టెస్ట్ ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం. మల్టిపుల్ స్టైల్స్ ఉన్నాయి, ఏ స్టైల్స్ కావాలనుకుంటే ఆ స్టైల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట పైది. ఓకేనా? తర్వాత ఈ కింద ఉంది చూడండి, బోల్డ్ అనమాట. బోల్డ్ అంటే మనం రాసిన టెస్ట్ థిక్గా వచ్చింది అనమాట, ఆ విధంగా. తర్వాత వచ్చి ఇటాలియన్ అంటే క్రాస్గా వచ్చింది అనమాట, కొంచెం స్టైల్గా. ఇది అండర్లైన్ అనమాట. యూ గుర్తుంది కదా, అది అండర్లైన్ వచ్చింది. వద్దనుకుంటే మళ్ళీ వాటి మీద టిక్ చేయండి, వెళ్ళిపోతాయి. ఇవి స్టైల్స్గా క్రాస్గా, రౌండ్గా ఆ విధంగా వస్తాయి అనమాట కింద ఆప్షన్స్. ఈ విధంగా ఈ స్టైల్లో పెట్టుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్ ఎంచుకోండి. వద్దనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక గుర్తుని చూడండి, దాన్ని టిక్ చేయండి, నార్మల్గా వస్తాయి అన్నమాట. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి, ఓకే అయిపోతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ సెకండ్ది రాయాలనుకుంటే మనం
మళ్ళీ ఈ పైది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్‌ది టీలోకి వెళ్ళి మళ్ళీ రాసుకోవచ్చు. మనకు కావాల్సిన చోట సెట్ చేసుకోండి అది. సెకండ్ రాయాలి కాబట్టి మళ్ళీ టీలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఫస్టు రాసిన టెస్ట్ కానీ, ఆ ఫోటో కానీ ఏం కనపడవన్నమాట. కనపడలేదని మనం కంగారు పడొద్దు. మళ్ళీ ఈ టెస్ట్ రాసిన తర్వాత ఆ ఫోటో, ఆ ఫస్ట్ రాసిన టెస్టు మొత్తం కనపడతాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇందాకట్లాగానే మనం కలర్స్ ఆ పైన బాల్ ఉంది కదా, ఆ బాల్లోకి వెళ్ళగానే కలర్స్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనం వాటికి యాడ్ చేసుకోవటం. యాడ్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే రైట్ సైడు రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని టిక్ చేసుకోవటం. మనం ఇందాక చేసిన ఆప్షన్స్లో మొత్తం బోల్డ్ కానీ, ఇటాలియన్ కానీ, అండర్లైన్ కానీ మొత్తం ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. తర్వాత మనం సైడ్ టచ్ చేయగానే అది సెట్ అయిపోతుంది. ఓకే అయిపోతుంది అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మన ఫింగర్స్ తోటే జరుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎమోజిలోకి వెళ్తే మనకి ఏ సింబల్స్ కావాలంటే ఆ సింబల్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ సింబల్స్ ఉంటాయి. ఏది కావాలనుకుంటే అది మన ఫింగర్స్ తోటే జరుపుకోవచ్చు. ఎటైనా జరుపుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని పక్కన టచ్ చేసేయండి, ఓకే అయిపోయింది. ఓకేనా? అలా రైట్ మార్క్ మీద టిక్ చేసినా ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎమోజిలోకి వెళ్తే ఏది కావాలనుకుంటే అది మనం వీటికి పే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మాత్రం పెయిడ్ ఉన్నాయి. ఇవి మాత్రం ఫ్రీయే. మనం ఫ్రీగానే పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్టు 1080 పెట్టుకొని ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టగానే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ యాడ్స్ వచ్చాయిలే, మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. మనం ఇంకా దానిని ఫోటో అప్లోడ్ చేసిన